నిత్య దీపారాధనలు మీరు అన్నట్టుగా ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళు ఆడవాళ్ళు వెలిగించకూడదు అసలు. హ్మ్. మగవాడే దీపం వెలిగించాలి. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. చాలా మట్టుకు మగవాళ్ళు లేజీతనంగా ఉంటారు. అవును. అమ్మా లేసి పూజ చెయ్యు, దీపం హ్మ్. పెట్టు, దీపం పెట్టినావా లేదా అని చాలా మంది అడుగుతారు. కానీ ఇంట్లో ఎప్పుడైనా ఇంటి యజమాని మాత్రమే దీపం పెట్టాలి. హ్మ్. చాలా మంది వితండవాదం ఏం చేస్తారు, ఇంటికి ఇల్లాలే దీపము, ఆ! నువ్వు ఉండగా నాకు నువ్వే దీపం ఎందుకు, అంతే. ఇవే చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ సిలి సిలి జోక్స్ అన్నమాట. అవునవును. అయితే నిజానికి ఇంట్లో ఇంటి యజమాని మాత్రమే, మగవాడు మాత్రమే దీపం వెలిగించాలి. హ్మ్. ఏ ఇంట్లోనైతే మగవాడు దీపం వెలిగిస్తాడో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖ సంపత్తులు, భోగభాగ్యాదులు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఏ ఇంట్లోనైతే మగవాడు దీపం వెలిగిస్తారో భార్యాభర్తలకు గొడవలు అనేటటువంటివి రావు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఎందుకు గొడవలు వస్తాయంటే, ఆడవాళ్ళు దీపం పెడితే భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి. ఇది హ్మ్. మట్టుకు కూడా చాలా మట్టుకు. అందుకే ఎప్పుడు కూడా స్త్రీ ఎక్కడ దీపం వెలిగించాలి అంటే తులసి